హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ రోజు నుంచి 12 రోజుల పాటు బస్ జర్నీ అయితే చేయబోతున్నాను. ఈ 12 రోజులు కూడా వారణాసి, అయోధ్య ఇలా 20కి పైగా యాత్రలు అయితే చేయబోతున్నాను. ఇందులో భాగంగా ఒడిస్సా, అలాగే వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టెంపుల్స్ని అయితే కవర్ చేయబోతున్నాం. సో ఈ 12 రోజులు కూడా ఎవ్రీడే ఒక వీడియో అయితే వస్తుంది. మార్నింగ్ 8 o'clock అయితే వీడియో అయితే వస్తుంది. తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇదిగోండి, ఇదే మనం ఎక్కబోయే బస్సు. లోనికి వెళ్దాం. చూడండి, ఈ విధంగా ఉంటుంది లోన్ ఇంటీరియర్లో. నైస్ కదా. ఇది డ్రైవర్ క్యాబిన్. ఫస్ట్ డే ఆఫ్టర్నూన్ 2 గంటలకి ప్యాసింజర్స్ని పికప్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 7 అయిపోయింది. 7 o'clockకి స్టార్ట్ అయ్యి శ్రీకాకుళం చేరుకునేసరికి 8 అయితే అయిపోయింది. శ్రీకాకుళంలో టిఫిన్ కంప్లీట్ చేసుకుని 10 o'clock అయితే స్టార్ట్ అయ్యాం. ఇది నాగావళి నది. సుమారుగా 350 కిలోమీటర్లు జర్నీ తర్వాత కటక్ నగరానికి అయితే చేరుకోబోతున్నాం. ఇక్కడ నుంచి మన డే 2 అయితే స్టార్ట్ అవుతుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మించినటువంటి కటక్ అనే నగరం అనేది మహానది ఒడ్డున అయితే ఉంది. మీరు చూస్తున్న ఈ నది పేరు మహానది. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి ఈ నది మీదకైతే చేరుకున్నాం. చూడండి, ఇక్కడ సన్ రైజ్ అనేది ఎంత అద్భుతంగా ఉందో. మహానది పై నుండి సన్ రైజ్ చూస్తుంటే చాలా బాగుంది, చాలా అద్భుతంగా అనిపించింది. ఈ మహానది అనేది ఒడిస్సాలోనే వన్ ఆఫ్ ది లాంగెస్ట్ రివర్ అన్నమాట. చాలా పెద్దది. ఇక్కడ నుండి 10 నిమిషాల్లో కటక్ నగరానికి అయితే చేరుకున్నాం. చూడండి, ఇదే కటక్ నగరం. ఒడిశాలోనే 2వ అతిపెద్ద నగరం. ఒడిశా యొక్క ఆర్థిక రాజధాని, అలాగే వాణిజ్య రాజధానిగా పిలుస్తారనమాట. ఇక్కడ స్థానిక భాష ప్రకారం కటక అంటే కోట అని అర్థం. ఈ కటక్లో బారామతి కోట అనేది ఉంటుంది. ఈ కటక్ నగరంలోనే ప్రముఖ స్వతంత్ర సమరయోధుడైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోసు జన్మించడం జరిగింది. ఇక్కడే మహానది అనేది 3 పాయలుగా విడిపోతుంది. 3 పాయలుగా విడిపోయి డెల్టా అనేది ఏర్పడుతుంది. ఈ డెల్టాలోనే ఈ కటక్ అనే నగరం అనేది ఉంటుంది. సో చాలా పెద్ద నగరం ఇది. దాదాపుగా శ్రీకాకుళం నుండి 350 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ నగరాన్ని చేరుకోవడానికి మాకు 6 నుంచి 7 గంటల సమయం అయితే పట్టింది. చూడండి, ఇదే మహానది. ఇక్కడ నుంచి సన్ రైజ్ని అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఈ బ్రిడ్జిని దాటడానికి మాకైతే దాదాపుగా 10 నిమిషాలు పట్టింది. ఇక్కడ నుంచి సన్ రైజ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. కటక్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గోకర్ణేశ్వర్ టెంపుల్ దగ్గర అయితే స్టాప్ చేశారు. అక్కడ ఉన్న బ్రాహ్మణి నదిలో స్నానం అవి చేసుకొని అక్కడే లంచ్ ప్రిపేర్ చేసి తినేసి కోల్కతా అయితే బయలుదేరదామని ప్లాన్ చేశారు. సో ప్రజెంట్ మేమైతే ఒక 1 hour తర్వాత గోకర్ణేశ్వర్ టెంపుల్కి అయితే చేరుకోబోతున్నాం. ఇదే మహానది, చాలా పెద్దది. ఈ బ్రిడ్జిని దాటడానికి మాకైతే దాదాపుగా 10 నుంచి 15 నిమిషాలు అయితే పట్టింది. సన్ రైజెస్ని ఆస్వాదిస్తూ 1 hour తర్వాత గోకర్ణేశ్వర్ టెంపుల్కి అయితే చేరుకున్నాం. ఇదే గోకర్ణేశ్వర్ టెంపుల్. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడే బ్రాహ్మణి నది అయితే ఉంటుంది. చూడండి, అవే మన బస్సులో అక్కడ పార్క్ చేసామన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి మాకైతే 6 o'clock అయితే అయింది. ఇక్కడ వంట వాళ్ళు వంట సామాన్లన్నీ తీసి బయటనైతే పెట్టుకున్నారు. చూడండి, మార్నింగ్ టీ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. టీ కోసం ఈ విధంగా డెకరేషన్ అయితే పెట్టారు. ఇక్కడ వంటలు అవన్నీ కంప్లీట్ అయ్యే లోపల మనం స్నానం చేసుకుని వచ్చేద్దామని లోపలికైతే వెళ్ళిపోయాం. ఇదే గోకర్ణేశ్వర్ టెంపుల్ అనమాట. ఇక్కడ శివాలయం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద నంది విగ్రహాలు ఉన్నాయో. చూడండి, అదే బ్రాహ్మణి నది. అందులోనే స్నానం మిగతావన్నీ ఆచరించుకొని వచ్చేయమన్నారనమాట. సో అక్కడ స్నానం చేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతాం. లంచ్ అవన్నీ ప్రిపేర్ అయ్యి ఉంటాయి. లంచ్ అవి చేసుకుని కోల్కతా అయితే బయలుదేరిపోతాం. ప్రజెంట్ నేనైతే బ్రాహ్మణి నది దగ్గర ఉన్నాను. ఇది మహానదికి దగ్గరలో ఉంటుంది. ఒడిస్సాలోని
కటక్కి దాటాక ఉంటుందన్నమాట. ఇక్కడ గోకర్ణేశ్వర టెంపుల్ అయితే ఉంది, చూసారు కదా, అదే గోకర్ణేశ్వర టెంపుల్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే వచ్చాం. సో ఫ్రెష్ అయ్యి లంచ్ కట్ చేసి మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకైతే బయలుదేరుతాం అన్నమాట. మేము 22వ తేదీన అంటే నిన్న రాత్రి 10 గంటలకైతే బయలుదేరాం. ఈరోజు మార్నింగ్ 5 గంటలకి ఈ ప్లేస్కి అయితే వచ్చాం. ఇక్కడ మళ్ళీ లంచ్ చేసి 2 గంటలకైతే బయలుదేరిపోతాం. రేపు మార్నింగ్కి కలకత్తా సిటీకి అయితే చేరుకుంటాం. రేపు మార్నింగ్ అనేది కలకత్తా సిటీ చూస్తాం. అలాగే ఎల్లుండి మార్నింగ్ గయాకి అయితే వెళ్తాం. ఇలా రోజుకొక ట్రిప్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోస్ అన్నీ మన ఛానల్లో వస్తుంటాయి, మిస్ కాకుండా చూసేయండి మరి. అలాగే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి నన్ను. వాయిస్లో కానీ అలాగే ఎడిటింగ్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం కామెంట్ చేయండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఫస్ట్ టైం అనమాట ఇలా నేను లైవ్లో మాట్లాడడం. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి, నోరు గట్ట పలకడానికి ఇబ్బంది పడుతుంది. ఇక రేపటి నుంచి అయితే వీడియోస్ వస్తూనే ఉంటాయి, మిస్ కాకుండా మన వీడియోస్ని అయితే చూడండి. ఇది NH-16 అనమాట, నేషనల్ హైవే 16. ఈ హైవే నుంచి ఇలా వెళ్తే కలకత్తా చేరుకుంటాం. ఇదైతే శ్రీకాకుళం వెళ్ళే రూట్ అనమాట. చూడండి, అదే గోకర్ణేశ్వర టెంపుల్. ఇక్కడ చూడండి నంది విగ్రహాలు ఎన్ని ఉన్నాయో. ఇదే గోకర్ణేశ్వర టెంపుల్ అనమాట. మనతో పాటు బస్సులో వచ్చే వాళ్ళందరూ స్నానాలు చేసుకుని బట్టలు అయితే ఇక్కడ ఆరేసుకున్నారు. అదే బ్రాహ్మణి రివర్. చూడండి, స్నానం చేసుకుని వచ్చే లోపల టీ అయితే రెడీ అయిపోయింది. ట్రావెలింగ్లో కూడా టీ ఎంత నీట్గా చాలా బాగా అయితే చేశారు. రైస్ కూడా రెడీ అయిపోయింది, రైస్ అయితే వారుస్తున్నారనమాట. ట్రావెలింగ్లో అన్నీ కూడా చాలా వేరంగా చకచకా అయిపోతున్నాయి. వంట వాళ్ళు అయితే 3 members వచ్చారనమాట. సో చాలా ఫాస్ట్గా వంటలను ప్రిపేర్ చేస్తున్నారు. ఇది సాంబార్. ఈ 12 days టూర్లో భాగంగా మధ్యాహ్నం లంచ్, నైట్ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తారనమాట. మార్నింగ్ టిఫిన్ మనమే కొనుక్కోవాల్సి ఉంటుంది. చాలా ఫాస్ట్గా వంటలు అయితే ప్రిపేర్ అయిపోతున్నాయి. అంత స్పీడ్గా తినేసి కోల్కతా అయితే బయలుదేరిపోదామని రెడీగా ఉన్నారు. ఇక్కడ నుంచి కోల్కతా అనేది దాదాపుగా 450 kilometers దూరంలో ఉంది. సో దాదాపుగా 6 నుంచి 10 గంటల సమయం పడుతుందన్నమాట. సో స్పీడ్గా వంటలు అయితే కంప్లీట్ అవుతున్నాయి. ఈ పూటకు మెనూ ఏంటంటే రైసు, సాంబార్, అలాగే వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. చూడండి, వంకాయలు కోస్తున్నారనమాట. రైస్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా సాంబారు కర్రీ ఉంది. సాంబార్ కూడా దాదాపుగా రెడీ అయిపోయింది, ఇంకా కర్రీ ఒకటే ఉంది. కర్రీ స్టార్ట్ అయిపోతే కంప్లీట్ అయిపోయినట్లే. వీళ్ళు వంట అనేది మార్నింగ్ 6 నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. ఈ వంట అనేది దాదాపుగా 1 నుంచి 2 గంటల సమయం పడుతుంది. ఎందుకంటే 2 బస్సులు వాళ్ళకి వంట వండాలి కదా, దాదాపుగా 100 మంది దాటి వండాలి. సో దాదాపుగా 2 గంటల సమయం పడుతుంది. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఈలోపు వీళ్ళు నైట్కి టిఫిన్ కోసం ఇడ్లీ రుబ్బు అయితే రెడీ చేశారు. చూడండి, అది ఇడ్లీ రుబ్బు, ఇది నూక. ఈ విధంగా ఇడ్లీ రుబ్బుని అయితే రెడీ చేస్తున్నారు. నైట్ ఇడ్లీ పెడతారంట. అలాగే మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇక అందరినీ భోజనాలకి అయితే పిలిచేశారు. ఎవరి ప్లేట్ వాళ్ళు పట్టుకొని వచ్చే లైన్లో ఫుడ్ అయితే తీసుకొని కంప్లీట్ చేసుకున్నారు. 1 hourలో అందరూ కూడా ఫుడ్ అనేది కంప్లీట్ చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని మన బస్సు అయితే స్టార్ట్ అయ్యింది. దాదాపుగా 450 kilometers దూరంలో ఉన్నటువంటి కలకత్తాకి అయితే వెళ్ళబోతున్నాం. దానికి దాదాపుగా మనకి 6 నుంచి 8 గంటల జర్నీ అయితే ఉంటుందంట. వీడియో చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. దాదాపుగా మధ్యాహ్నం 12 గంటలకైతే భోజనాలు అనేది కంప్లీట్ చేసుకుని మన బస్సు అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి 3 hours జర్నీ తర్వాత టీకి అయితే బస్సు ఆపాడు. టీ అనేది కంప్లీట్ చేసుకొని మన బస్సు అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. దాదాపుగా 2 hours తర్వాత వెస్ట్ బెంగాల్ బార్డర్ దగ్గర అయితే ఆపాడు. అక్కడే టిఫిన్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదామని అక్కడైతే ఆపడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుంచి వాటర్ ప్రాబ్లం అనేది ఉంటుందంట. ఎవరి వాటర్ వాళ్ళే కొనుక్కొని తాగాల్సి ఉంటుంది. సో ఇక్కడ చాలా భారీగా ప్లేస్ కూడా ఉంది, వండుకొని తినడానికైతే బాగుంటుందని ఇక్కడ ఆపడం జరిగింది.
నైట్కి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇడ్లీ విత్ బొంబాయి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. టిఫిన్లు అనేవి ఏదోలా కంప్లీట్ చేసుకుని నైట్ 9 o'clock కల్లా బయలుదేరి ఇక్కడ నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోల్కతాకి అయితే చేరుకోబోతున్నాం. నైట్ ఏ టైం అయినా సరే కోల్కతాకి అయితే చేరుకోబోతున్నాం. రేపు మార్నింగ్ కోల్కతా సిటీ, కాళీమాత టెంపుల్ ఇవన్నీ విజిట్ చేస్తాం అన్నమాట. మన ఛానల్లో ఎవ్రీడే వీడియోస్ అయితే వస్తుంటాయి. సో ఎవరు మిస్ కావద్దు. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో చూసేవారు తప్పకుండా లైక్ చేయండి. 2 hours తర్వాత టిఫిన్ అయితే రెడీ చేస్తారు. నైట్ 8 o'clock అయితే టిఫిన్ అయితే రెడీ అయింది. టిఫిన్ అన్నీ ముగించుకొని 9 గంటలకి మన బస్సు అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడికి ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో కోల్కతా అందాలు, హుగ్లీ నది, ఔరా బ్రిడ్జ్ ఇలా చాలా ఉంటాయి. ఎవరు మిస్ కావద్దు. దయచేసి మన వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.